వార్తలను సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు గురైన కమిషనర్ ఛాంబర్. ప్రాథమికంగా 4 లక్షల ఆస్తి నష్టమని అంచనా వేస్తున్న అధికారులు. జంగారెడ్డిగూడెం శేషాద్రి నగర్ కు మౌలిక వసతుల కృషి. క్షేత్రస్థాయిలో పర్యటించిన 13వ వార్డు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష పసుపు కొమ్ముల అలంకరణలో దర్శనమిచ్చిన నూకాలమ్మ తల్లి. వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు. అన్నదానం చేసిన భాస్కర్ ట్రావెల్స్. జిలుగుమిల్లి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. మిషన్ హోప్ ద్వారా కుట్టు మిషన్స్ పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలంటూ జంగారెడ్డిగూడెంలో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన. బొట్టాయిగూడెంలో 2వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఛాంబర్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు గురైంది. సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున 2:30 సమయంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు వాచ్మెన్ తెలియజేస్తున్నారు. సుమారు 3 గంటల ప్రాంతంలో ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. విలువైన ఏసీ, కంప్యూటర్, ల్యాప్టాప్ అగ్నికి ఆహుతైనట్లు తెలియజేస్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు విలువైన పత్రాలు గాని వివిధ డాక్యుమెంట్స్ కు గాని కమిషనర్ ఛాంబర్ లో లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ లైట్లు, తీగలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. కుర్చీలు, ఫర్నిచర్ పాక్షికంగా కాలాయని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వాచ్మెన్ విద్యుత్ సప్లై నిలుపుదల చేసినట్లు చెప్పారు. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కమిషనర్ ఛాంబర్ మొత్తం నల్లటి మసితో దర్శనమిస్తోంది. ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియపరచాల్సి ఉంది. విద్యుత్ తీగల నాణ్యత లోపించడం కారణమా, విద్యుత్ ఉపకరణాలకు సంబంధించి స్విచ్లు వేసి వెళ్లిపోవడం కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ విద్యుత్ తీగల నాణ్యత లోపం ఉంటే అన్ని గదుల్లోనూ అగ్ని ప్రమాదం జరగాల్సి ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ సప్లైను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. రాత్రి అంటే తెల్లవారుజామున ఒక 3 గంటల టైంలో జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలోని కమిషనర్ గారి ఛాంబర్లో ఉన్న సిస్టము అండ్ ఏసీ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. ఆ ఎఫెక్ట్తో టేబుల్, చైరు దెబ్బతినడం జరిగింది. ఇది పూర్తిగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని తెలియజేస్తున్నాను. అందుకోసం అంటే ఎలాంటి ఫైల్స్, ఇంపార్టెంట్ ఫైల్స్ కావచ్చు, ఫైల్స్ కాలిపోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫైల్స్ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ కావచ్చు, లోపల ర్యాక్లో ఉన్న ఫైల్స్ కావచ్చు, ఎలాంటివి ఎఫెక్ట్ కాలేదు. అది కూడా డైలీ రిపోర్ట్స్, మీటింగ్ రిపోర్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఎవరెవరి సెక్షన్లో ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ ఎలాంటి ఫైళ్ళు కాలిపోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో 13వ వార్డు శేషాద్రి నగర్ నందు ఖాళీ మైదానాల్లో మురికి నీరు, వరద నీరు నిలిచిపోవడంతో దుర్గంధం వెదజల్లుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అర్జుల మురళీకృష్ణ తెలిపారు. శేషాద్రి నగర్ లో అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహం రహదారి 80 అడుగుల పొంతగా ఉండేదని, ప్రస్తుతం ఆక్రమణలకు గురైందని స్పష్టం చేశారు. విద్యా వికాస్ రహదారి రోడ్డులో ఉన్న వినాయక స్వామి ఆలయం వరకు వచ్చేసరికి 60 అడుగుల పొంత కాస్త 1 అడుగుకే పరిమితమైందని తెలిపారు. దీని కారణంగా వరద నీరు దిగువకు వెళ్లేందుకు కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఖాళీ మైదానాల్లో వరద నీరు పేరుకుపోయి గడ్డి, కలుపు మొక్కలు కుళ్లిపోయి ఒక రకమైన దుర్వాసన వెదజల్లుతుందని, దీని కారణంగా స్థానిక నివాసంగా ఉంటున్న వారందరూ అనేక రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. పల్లపు ప్రాంతాలకు వరద నీరు పొర్లికొండ ప్రధాన రహదారికి ఒకవైపు డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడం వలన సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఎవరికి వారు ఖాళీ మైదానాలు పూడ్చుకుని రహదారులపై వరకు మట్టితో పూడ్చాలని కోరారు. తమ సమస్యలను 13వ వార్డు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి శేషాద్రి నగర్ దినదినాభివృద్ధి చెందుతూ అనేక నివాస ప్రాంతాలకి కొలువైనటువంటి ప్రాంతం రోడ్లకి, డ్రైనేజీలకి మాత్రం చాలా కరువు కాటకంగా ఉంది. ఇది వర్షాకాలంలో మాత్రం విపరీతమైనటువంటి వరదలు వచ్చి ఈ ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీ స్థలాల్లో ఉండిపోవడం, అక్కడ ఉన్నటువంటి గడ్డి కుళ్ళిపోయి చాలా దుర్గంధంతో ఇక్కడ నివసించడానికి ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా ఉన్న ఒక్క తారు రోడ్డు మీద కూడా నీళ్లు ప్రవహించి ఆ తారు రోడ్డు కొట్టుకుపోయి ఎన్నోసార్లు గాడిపడటం, మళ్ళీ మేమందరం కలిసి దాన్ని బాగు చేసుకోవడం జరుగుతుంది.
దీని అంతటికీ గల కారణం ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద డ్రైన్ ఉంది. ఆ పామాయిల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వచ్చే డ్రైన్ కావచ్చు, లేదా ఆ అశ్వరావుపేట రోడ్లో ఎత్తైన ప్రదేశం నుంచి వేగవరం నుంచి కూడా ఫ్లడ్ ఇటు రావడం జరుగుతుంది. అది చాలా పెద్ద డ్రైన్. ఆ డ్రైన్ని కల్వర్టర్స్ కట్టమని మేము చాలాసార్లు అడిగాం, కానీ కొన్ని కారణాల చేత అది ఆర్థిక పరిస్థితుల వల్ల అది అవ్వట్లా. దాన్ని కనుక మనం పూర్తిగా నిర్మాణం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక చుక్క నీరు కూడా ఉండదనేటువంటిది మా అభిప్రాయం. మేము మున్సిపాలిటీ వాళ్ళని కోరుకునేది ఏంటంటే, ఈ డ్రైను సుమారుగా 15 అడుగుల డ్రైన్ ఇది కొంచెం ముందుకెళ్ళేటప్పటికి 1 అడుగు డ్రైన్ గా మారిపోయింది. అంటే ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని అక్కడ కనుక తీసినట్లయితే ఈ శేషాద్రి నగర్ లో అసలు చుక్క నీరు కూడా నిలబడదు అనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి మున్సిపాలిటీ వారిని మేము కోరుకునేది ఏంటంటే, ఈ డ్రైన్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించమని చెప్పి మేము అందరం కలిసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెంలో శేషాద్రి నగర్ నందు స్థానికులతో కలిసి 13వ వార్డు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు పర్యటించారు. కాంట్రాక్టర్ షణ్ముఖరావుతో కలిసి శేషాద్రి నగర్ అభివృద్ధికి చేయాల్సిన పనులపై దృష్టి పెట్టారు. గతంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ శేషాద్రి నగర్ లో పర్యటించినట్లు, ఆయన సూచనల మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మెయిన్ రహదారికి ఆనుకుని డ్రైనేజ్ నిర్మాణం చేయడంతో పల్లపు ప్రాంతాలలో మురికి నీరు, వరద నీరు పేరుకుపోవడంతో గుప్తా ఇంటి వద్ద డ్రైనేజ్ ని ధ్వంసం చేశారు. దీని కారణంగా పల్లపు ప్రాంతాలలో ఉన్న నీరు డ్రైనేజ్ గుండా కిందకు ప్రవహిస్తుందని, తద్వారా రహదారి పైకి వరద నీరు పారకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా గొట్టుముక్కల భాస్కర్ రాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన తూరలను తొలగించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారికి సచివాలయ సెక్రటరీ వెంకీ ద్వారా వివరణ ఇచ్చారు. శేషాద్రి నగర్ లో ఖాళీ మైదానంలో వరద నీరు చేరకుండా ప్రధాన కూడళ్లలో 5 లక్షల రూపాయలు వెచ్చించి తూరలు ఏర్పాటు చేశామని, తద్వారా వేగవరం తదితర ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు మైదానాలలో నిల్వ ఉండవని వెల్లడించారు. ఎవరికి వారు స్థలాలను కొనుగోలు చేసి ఖాళీగా ఉంచడం వలన సమస్యలు పుట్టుకు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ నుంచి సీసీ రహదారి నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కమిషనర్ దృష్టిలో పెట్టుకుని నిధులను సమీకరించి సీసీ రహదారుల నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నట్లు, ఈ లోపు స్థానికులు ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పిపిఎన్ చంద్రరావు తెలిపారు. ఈ రోజు ఈ మాన్సూన్ సీజన్ లో కురిసే వర్షాలకి ఈ శేషాద్రి నగర్ జంగారెడ్డిగూడెం పార్క్ పక్కన ఉన్నటువంటి శేషాద్రి నగర్ కాలనీలో విపరీతమైనటువంటి దుర్గంధం వెదజల్లుతూ, ఈ వర్షాల కారణంగా నీళ్లు బయటకు వెళ్లకుండా డ్రైనింగ్ వ్యవస్థ సరిగ్గా లేక నీళ్లు బయటకు వెళ్ళక విపరీతమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ శేషాద్రి నగర్ కాలనీ ప్రజలందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గారు అయినటువంటి పిపిఎన్ చంద్రరావు గారిని పిలిచి సమస్య వివరించడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన స్పందిస్తూ ఈ మున్సిపాలిటీ ద్వారాగా డ్రైనింగ్ వ్యవస్థకి అలాగే ఒక సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ చేయించాలని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అది మా అందరికి చాలా సంతోషదాయకమైన విషయం. అందరికీ నమస్కారం అండి. నా 13వ వార్డులో ఉన్న ఈ శేషాద్రి నగర్ అంటే పార్క్ దగ్గర ఉన్న మొత్తం ఇది ఎప్పుడు ఇంత క్రితం లోతట్టు ప్రాంతం. ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాం, కానీ ఇక్కడ ఎందువల్ల వస్తుందో దుర్గంధం వ్యాపిస్తుందని చెప్పి ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి ఒకసారి రండి అని ఫోన్ చేయగానే నేను వచ్చాను. మురళి గారు, రాజు గారు, సురేష్ వీళ్ళందరూ వచ్చారు. వచ్చి చెప్తే మా సెక్రటరీ గారు వెంకీ గారు వచ్చారు. వెంకీ గారిని తీసుకుని వచ్చి ఎలా చేయాలి ఏంటని ఇక్కడ లోకల్గా ఉన్న షణ్ముఖరావు కాంట్రాక్టర్ గారిని కూడా ఒక ఐడియా కోసం తీసుకొచ్చాం. వీళ్ళందరూ ఒక మాట మీద వచ్చి ఇది రోడ్డు ఫార్మేషన్ చేసి ట్రైన్ సరి చేయమని చెప్పారు. నేను కమిషనర్ గారితో, మా మున్సిపల్ చైర్మన్ మా నాగలక్ష్మి గారితో మాట్లాడి వీళ్ళకి ఈ దుర్గంధం నుంచి అంటే లోతట్టు ప్రాంతం అవడం వల్ల దుర్గంధం వాటర్ బయటకు వెళ్ళక అది స్టాగ్న్ అయిపోయి మొత్తం జరాల బారిన పడుతున్నాం అని చెప్పి చెప్తున్నారు. మా రెడ్డి గారు చెప్తున్నారు. దాని గురించి మేము ఇది మా సెక్రటరీ గారు దీన్ని ప్లానింగ్ చేసి షణ్ముఖరావు గారితో కూర్చుని ఇది రోడ్డు ఫార్మేషన్ చేసి డ్రైన్లు పెట్టి అలాగే తోరలు అవి పెట్టారు ప్రస్తుతానికి. కానీ అవి వెళ్ళే విధంగా లేవు, కొంచెం హైట్ లేపాలి. లేపి ఒక రోడ్డు కూడా అడిగారు. నేను మా చైర్మన్ గారితో మాట్లాడి ఈ రోడ్డు త్వరితగతిన అయ్యేలాగా చూసి ఇక్కడున్న ఈ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, అవన్నీ తీరుస్తానని మాటిస్తాను. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు, సెక్రటరీ సంధ్య ప్రవళికల ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు మాట్లాడుతూ సమాజానికి ఉత్తమ పౌరులను అందించగల శక్తి కేవలం స్త్రీ మాత్రమే కలదని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించగలిగితే పుట్టే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి, తెలివితేటలు అధిక స్థాయిలో ఉంటాయని అన్నారు. వారు జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉంటారని భావించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, డ్వాక్రా సిఐ కోసూరి రత్నమణి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం
రోటరీ క్లబ్ తరఫున మన్య ప్రాంతమైన దొరమోడి అనే గ్రామానికి రావడం జరిగింది. స్త్రీ శక్తి ఎంతో అద్భుతమైనది. నేటి సమాజంలో భవిష్యత్తులో కూడా మంచి ఉత్తమమైన పౌరుల్ని అందించే బాధ్యత కేవలం స్త్రీయే తీసుకోగలదు. స్త్రీయే ఎంతటి మంచి సమాధానాన్ని సృష్టించగలిగే బాధ్యత స్త్రీకి ఉంది. కాబట్టి అటువంటి గౌరవ గర్భిణీ స్త్రీలు అయితే ఎవరైతే ఉన్నారో, మాతలు ఎవరైతే ఉన్నారో వారిని సగౌరవంగా గౌరవించి, అంతేకాకుండా వారికి చక్కని పౌష్టికాహారం అందించే భాగంగా ఈరోజు రోటరీ క్లబ్ జంగారెడ్డి తరపు నుంచి దొరమోడిలో గల అంగన్వాడీ ఒక సెంటర్ కి రావడం జరిగింది. ఈ అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వారికి నెల నెల ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక రకాల సదుపాయాలు కల్పిస్తూ వారికి చక్కగా మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. కాబట్టి వారికి కూడా రోటరీ క్లబ్ తరపున కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క స్త్రీమూర్తికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మృతుని కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. నూజివీడు నియోజకవర్గం అగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామానికి చెందిన పటాపంచుల గంగరాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇంటికి మగదిక్కును కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబం దీనస్థితిని స్థానిక నేతలు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మృతుని కుటుంబానికి తన వంతుగా 50,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా ఉన్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ బుధవారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో తన ప్రతినిధుల ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న తమకు ఆర్థిక తోడ్పాటును అందించడమే కాకుండా తమ తరపున న్యాయస్థానంలో వాదించడానికి అడ్వకేట్ ను నియమించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు యలమందల సత్యనారాయణ, ఎంపీ మహేష్ కుమార్, పిఎస్ కుమార్ స్వామి పాల్గొన్నారు. స్పందించే తత్వం ఉన్న నాయకులు మన నూజివీడికి మంత్రి గారు కానీ, మన ఏలూరు ఎంపీ గారు కానీ తక్షణం అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియాలి. కర్ణాటకలో ధర్మస్థలంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగాయంటున్న ఘటనలపై సమగ్ర న్యాయ విచారణ తక్షణమే జరపాలని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి డిమాండ్ చేశారు. ఈ కేసుపై వెంటనే పరిశోధన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ, ప్రగతిశీల యువజన సంఘం, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో విక్రమ్ భవనం వద్ద పీవైఎల్ నాయకులు కచ్చిల పోతిరెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు. పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి, పీవైఎల్ జిల్లా నాయకులు తగరం బాబురావు, పీఓడబ్ల్యూ డివిజన్ అధ్యక్షురాలు అలిమేరు సర్పంచ్ కారం లక్ష్మిలు మాట్లాడారు. తొలుత గంగనమ్మ గుడి వద్ద నుండి భారీ ప్రదర్శనగా మసీద్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా విక్రమ్ భవనం చేరుకుంది. ఈ కార్యక్రమానికి పీఓడబ్ల్యూ నాయకులు టి సత్యవతి, కె రామలక్ష్మి, మొల్లేటి వరలక్ష్మి, ఈపిచర్ల రోజా, గురుగుంట్ల వెంకటలక్ష్మి, గోగుల సంధ్య, కచ్చల దుర్గ, పీవైఎల్ నాయకులు కరకల ప్రతాప్, కట్టం శిరమరాజు, పూనెం రాముడు, గురుగుంట్ల బాబురావు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మేము ర్యాలీ చేయడం జరిగింది. మొన్న జూలై 4వ తేదీన కర్ణాటకలో ధర్మస్థలంలో పనిచేసినటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికుడు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఇక్కడ ధర్మస్థలంలో మంజునాథ దేవాలయంలో జరిగినటువంటి హత్యలు ఏవైతే ఉన్నాయో హత్యలన్నింటినీ ఆయన బయటపెట్టి పోలీస్ స్టేషన్ బయట పెట్టడం జరిగింది. ఆయన బయటపెట్టిన తర్వాత ఒక్కసారిగా భారతదేశం ఉలిక్కిపడింది. 1994 నుంచి 2014 వరకు అక్కడ మహిళల మీద గుడికి వెళ్లి పూజలకు వెళ్లిన మహిళల మీద కానివ్వండి, విద్యార్థుల మీద కానివ్వండి, 10-12 సంవత్సరాల బాలికల మీద వాళ్ళని అక్కడ అత్యాచారాలు చేసి భయంకరంగా శిక్షించి అత్యాచారాలు చేసి వాళ్ళని చంపి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక దళిత పారిశుద్ధ్య కార్మికుడు అతని చేత అక్కడ పూడ్చిపెట్టించడం జరిగింది. ఇది మొన్న జూలై 14వ తేదీన బయటికి రావడం జరిగింది. ఇవాళ భారతదేశంలో స్త్రీల మీద దాడులు జరుగుతూ ఉంటే మేము వాటిని ఖండిస్తా ఉన్నాం. నా పేరు మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలని. ఈరోజు అంటే కర్ణాటకలో జరిగిన అత్యాచారాలకి వ్యతిరేకంగా ఈరోజు జంగారెడ్డిగూడెంలో ప్రదర్శన తీయడం జరిగింది. ఎందుకంటే అక్కడ మహిళల్ని అత్యాచారాలు చేసి హత్యలు చేస్తా ఉన్నారు. ఆ హత్యల్ని ఖండిస్తూ ఈరోజు జంగారెడ్డిగూడెంలో భారీ ర్యాలీ తీయడం జరిగింది. ఆ హత్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అక్కడ ధర్మస్థలంలో పూజలకని వెళ్ళేటటువంటి మహిళల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని హత్యలు చేస్తా ఉన్నారు.
డివిజన్ పరిధిలో కార్యక్రమం తీసుకున్నాము. కర్ణాటకలో రాష్ట్రంలో జరిగిన స్థలంలో విశ్వనాథ స్వామి కమిటీ ఆలయంలో కూడా అక్కడ జరుగుతున్నాయి. అక్కడ 1988 నుండి 2014 వరకు అక్కడ ఘోరమైన అత్యాచారాలు చేయబడుతున్నాయి. 2013లో మన అక్కడ ఉన్నటువంటి బాలిక గుడికని వెళ్ళి రాలేకపోవడంతో తల్లిదండ్రులు కేసు పెడితే దాన్ని పోలీసు వారు కేసు తీసుకోలేదు. అది కూడా అప్పుడు జరిగినటువంటి ఘటన కేసు తీసుకుంటే బాగుండేది. అక్కడ ధర్మస్థలంలో పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు ఈ రోజు మనకి బయట పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ తన పారిశుద్ధ్య కార్మికుడు ఇక్కడ మురికివాడలలో అక్కడ మూత్ర విసర్జన చేస్తే వాటిని శుభ్రం చేయడానికి పెట్టుకున్నటువంటి వ్యక్తి శవాలను పూడ్చిపెట్టడానికి ఉపయోగించారు. వాళ్ళ కుటుంబంలో కూడా బాలికని చంపి పూడ్చిపెట్టినటువంటి ఘటన ఉంది. అతను ఎలా బయట పెట్టాడంటే, నేను ఇన్ని శవాలను, వందలాది శవాలను నేను పూడ్చిపెడుతున్నాను, నాకు పాపిగా చూస్తారు, వాళ్ళని వెలికి తీసి పరిశోధన చేసి వాళ్ళ అస్థి పంజరాలు తీసి వాటికి కార్యం చేస్తే నాకు పాపం పోతుందని ఉద్దేశంతో తను బయట పెట్టాడు. అంటే అక్కడ ఉన్నటువంటి మీడియా కానీ, పోలీసు వారు కానీ, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అతన్ని ఎవరైతే ఉన్నారో అక్కడ పెద్ద కులస్తులు ఎవరైతే ఉన్నారో ఆ టెంపుల్ దగ్గర వాళ్ళ పాత్ర ఉందని తెలియజేస్తూ మా POW డిమాండ్ చేస్తుంది. జీలుగుమిల్లి గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమ ప్రారంభంలో గ్రామంలో ఉన్న డాక్టర్స్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మమతా హాస్పిటల్ వైద్య బృందం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ద్వారా గ్రామస్తులకు ఉచిత వైద్య సేవలతో పాటు రక్త పరీక్షలు చేసి మందులు అందజేశారు. మహిళల ఆత్మ నిర్భరత దృష్ట్యా మిషన్ హోప్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేయడం విశేషమని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఆ సంస్థ ప్రతినిధి జాషువా చేస్తున్న సేవలను ప్రశంసించారు. సేవా కార్యక్రమాల్లో ముందుండే అంబేద్కర్ యూత్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఇటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ అందించడమే మా లక్ష్యమని తెలిపారు. మమతా హాస్పిటల్, మిషన్ హోప్ సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, జీలుగుమిల్లి మండల జనసేన అధ్యక్షుడు పసుపులెట్టి రాము, నేతలు చిర్రి శ్రీనివాస్, పూణెం ఆదిత్య, కోరం వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ప్రతి గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుందో మీరు అందరికీ తెలుసు. ఈ రోజు పెన్షన్స్ కాడి నుంచి ప్రతి ఒక్కటి, అలాగే ఈ రోజు విద్యా దీవెన, ఇలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సిసి రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, కరెంట్ గాని అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంది. కానీ మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు 57 కోట్ల రూపాయలతో నియోజకవర్గ స్థాయిలో సిసి రోడ్లు పోయటం జరిగింది. అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఇమీడియట్లీగా అధికారులకి తెలియజేసి అక్కడి నుంచి మేము సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక భక్త మహాశైలకు విజ్ఞప్తి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో లైలా గ్రూప్ చైర్మన్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారి యొక్క సౌజన్యంతో నిర్మించబడిన ప్రదక్షిణ మార్గము జూలై నెల 26వ తేదీ నాడు శనివారం ఉదయం 10:38 పారిజాతగిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించబోతున్నారు. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క ప్రియ శిష్యులు శ్రీ 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 త్రిదండి రామానుజ అహోబిల రామానుజ జీయర్ స్వామి వారి యొక్క కరకమలముల ద్వారా ప్రారంభించబడను. ఈ కార్యక్రమంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులకు విశేషమైన తిరువీధి ఉత్సవం, భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యములు, హరే శ్రీనివాస బృంద కోలాటములతో గిరి ప్రదక్షిణ ప్రారంభ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. పరమ పవిత్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంలో జరిగే ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీనివాసుని దర్శించండి, సకల శుభాలను పొందండి. ఆహ్వానించువారు
కార్యనిర్వహణాధికారి, దేవాదాయ ధర్మాదాయ శాఖ, గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయంగా లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందరపువారి కాంప్లెక్స్, 2nd ఫ్లోర్, హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం జరగడంతో ఆయన కార్యాలయాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ చిటికల అజ్జిరాజు, పిపిఎం చంద్రరావు, లోకారపు వెంకటేశ్వరరావు, శంకు సురేష్ లతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, కాసర బన్నీ, కంచర్ల విష్ణు, పెసరగంటి త్రిమూర్తులు, షేక్ అమీర్, మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బత్తిన నాగలక్ష్మి ఛాంబర్ లో ప్రమాద సంఘటనపై చర్చించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా, అగ్ని ప్రమాదాలు జరగకుండా నాణ్యమైన విద్యుత్ తీగలను వినియోగించాలని కౌన్సిలర్స్ సూచించారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు వాటిని నిర్మూలించడానికి గ్యాస్ పైప్ లైన్ సైతం ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా పేరంపేట రోడ్ లో సూరయ్య స్వీట్స్ టర్నింగ్ పాయింట్ లో రహదారి, పట్టణంలో ప్రధాన రహదారిలో ఏర్పడిన గోతులను వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత పూడ్చే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కొన్ని చోట్ల గోతులను పూడ్చినప్పటికీ వర్షాల కారణంగా మరలా గోతులు ఏర్పడుతున్నాయని తెలిపారు. వర్షాకాలం తరువాత పూర్తిగా రహదారులను వేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్యాలయం లోపల ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని పలువురు కమిషనర్ వెంకటరమణను కోరారు. ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏపీలో దాదాపు $150 బిలియన్ వ్యాపారమే లక్ష్యంగా ఎలక్ట్రానిక్స్ పాలసీ రూపొందించారని అన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4 ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటి వరకు ఏంటంటే మన రాష్ట్రంలో కాంపోనెంట్స్ తీసుకొచ్చి అసెంబ్లీ చేయడం కానివ్వండి, లేకపోతే కాంపోనెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆ ద్వారానే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఆ స్థాయిలోనే ఉంది తప్పితే పూర్తిగా అన్ని కాంపోనెంట్స్ ని ఇక్కడే తయారు చేసుకుని, అంటే ఫుల్ ప్రోడక్ట్ ని, ఒక టీవీ కానివ్వండి, ఒక ఫోన్ కానివ్వండి, అయితే ఎలక్ట్రానిక్ కి సంబంధించిన ఏ పరికరమైనా సరే 100% ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాబోట్లేదని ఇది మనందరికి తెలిసిన విషయమే. దాంట్లో 50% 60% కాంపోనెంట్స్ ని ఇతర రాష్ట్రాల నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో తెప్పించుకుని ఇక్కడ అసెంబ్లీ చేయటం, దాన్ని మార్కెట్ చేయటం జరుగుతా ఉంది. ఈ పాలసీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. ఈ పాలసీ లేకపోవటం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ కి కేటాయించిన ఇన్సెంటివ్స్ కానివ్వండి, లేకపోతే నిధులు కానివ్వండి డ్రా చేయటానికి మన రాష్ట్రానికి తగు అవకాశాలు లేకపోయినాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది. మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో $100 to $150 బిలియన్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఈ పాలసీని తీసుకురావడం ద్వారా ఇప్పటికే చాలా మంది ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ తయారీదారులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి వారు ఇక్కడ ఇండస్ట్రీ పెడతాం ద్వారా ఈ పాలసీ ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి అనేక ఇన్సెంటివ్స్ ని పొందడానికి అవకాశం వస్తుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎలికే వరప్రసాద్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాగాని శ్రీను, బీసీసీఎల్ అధ్యక్షులు బూస సత్యనారాయణ, యూనిట్ ఇన్ఛార్జ్ గొల్లమందల కేశవ్, తాలూరి వెంకటేశ్వరరావు, తడికల దావీదు పాల్గొన్నారు.
ఎల్టీఆర్ 1/70 చట్టం జిరాయితీ భూములను ఆర్ఎండ్ఆర్ కోసం కొనుగోలు చేయడం ఆపాలని కోరుతూ బొట్టాయిగూడెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ మాట్లాడారు. గిరిజన సాగులో ఉన్న భూములను ఎటువంటి భూ రికార్డు పరిశీలించుకోకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా దొడ్డిదారుల్లో ఆర్ఎండ్ఆర్ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, దీన్ని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికి కారణమైన అధికారిని విధుల నుంచి తొలగించాలని కోరారు. రెడ్డి గణపవరం గ్రామ పంచాయతీ బోర్డు మెంబర్లు, గ్రామ ప్రజలు లేకుండా గ్రామ సభ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ బొట్టాయిగూడెం మండల కమిటీ సభ్యులు కారం ముత్యాలరావు, రెడ్డి గణపవరం గ్రామస్తులు పునుగులు సూర్యచంద్రం, బాబురావు, చీమల రాజు పాల్గొన్నారు. ఈ రోజున దాదాపు ఇది 2వ రోజు బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం దగ్గర సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలోని నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభమైంది. కారణం ఏంటంటే గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎల్టీఆర్ భూములన్నీ కూడా ఆర్ఎండ్ఆర్లో పెట్టారు. మళ్ళీ ఈ సంవత్సర కాలంలోని మళ్ళీ గిరిజనులు పొజిషన్ భూములన్నీ కూడా ఆర్ఎండ్ఆర్లో పెట్టే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా నిన్నగాక మొన్న రెడ్డి గణపురంలోని గ్రామ సభ సంబంధించినటువంటి సర్పంచ్ గారి వార్డు మెంబర్లకి అక్కడున్న పీసా కమిటీ వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా బుట్టాయిగూడెం తహసీల్దార్ ఏకపక్షంగా గ్రామ సభ జరిపే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో గిరిజన సాగులో ఉన్న భూములు జగ్గిచెట్టిగూడెం గిరిజనులు జిరాయితీ భూమి 100 సంవత్సరాల మట్టి ఆర్ఎస్ఆర్ దాఖలాగా ఉన్నటువంటి గిరిజనుల భూములు ఈ రోజున కొంతమంది నాన్ ట్రైబుల్కి గ్రామ సభలో తీర్మానం చేసి మరి ఎస్డిసి గారు ఇచ్చిన ఏకపక్ష ఆర్డర్ పైన ఆర్ఎండ్ఆర్లో పెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాగ అనేక రకాలుగా తప్పుడు పద్ధతిలోని ఏజెన్సీలోని ఏదైతే గిరిజనులు 170 భూములు కానీ గిరిజన జిరాయితీ భూములు కానీ ఆ భూములన్నిటి కూడా కొంతమంది ఏజెంట్లకు ఏర్పడి అధికారులకి మధ్యవర్తిగా ఉండి గిరిజన సాగులో ఉన్న భూములన్నీ కూడా ఆర్ఎండ్ఆర్లో పెట్టేసి ₹1,00,000 డబ్బులు అర్పిస్తూ ఉన్నారు. లక్షల కొద్దికి ఇరు అధికారులు లంచాలు తీసుకొని ఈ తప్పుడు పద్ధతిలోని ఈ భూములన్నీ కూడా గిరిజన దీనిపైన ఉన్న అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఈ యొక్క ఏకపక్షం ఇచ్చిన ఆర్డర్ పైన ఎల్టీఆర్ భూములు ఆర్ఎండ్ఆర్లో పెట్టేదానికోసం దాన్ని వెంటనే అడ్డుకోవాలని, లేకపోతే ప్రజా సంఘాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు అందుగుల ఫ్రాన్సిస్, కులవ క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి, రెడ్డి గణపురం మాజీ ఎంపీటీ. గిరిజన సాగులో ఉన్న టీఆర్ 1/70 చట్ట భూముల్ని ఆర్ఎండ్ఆర్లో పెట్టొద్దని దీక్షలు చేపట్టి 2వ రోజు కావస్తా ఉంది. ఈ రోజు బొట్టాయిగూడెం ఎంఆర్ఓ గారు చాలా నిర్లక్ష్యంగా ఈ రోజు గిరిజన సాగులో ఉన్న ఆర్ఎండ్ఆర్లో పెట్టాలని చూస్తా ఉన్నారు. 170 చట్టానికి పూర్తి విరుద్ధంగా పెడతా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం బొట్టాయిగూడెం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారే పూర్తి బాధ్యత. ఆయన విధుల నుంచి సస్పెండ్ చేయాలి. ఈరోజు ఇష్టాచారంగా గ్రామ సభలు పెడతా ఉన్నారు. వివాద భూములు తీసుకొచ్చే ఆర్ఎండ్ఆర్లో కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున కమిషన్ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వివాదాలకి కారణం అవుతున్న ఎంఆర్ఓ గారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలి. ఆ పైన ఉన్న అధికారులు జోక్యం చేసుకొని ఈ ఎల్టీఆర్ 170 భూముల్ని ఆర్ఎండ్ఆర్లో కొనుగోలు ఆపాలన్నదే గిరిజన సంఘం సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్డు నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. రహదారిని దిగ్బంధనం చేసి నిరసన తెలిపారు. మడకం కుమారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళా సంఘం జిల్లా నాయకులు ఎం నాగమణి, ఏ శ్యామలారాణిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తుందని, ఇప్పటికే ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలను బాదుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బిగించడం విరమించుకోవాలని ఐద్వార్ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో పి హైమావతి, ఎం జీవరత్నం, జి వెంకట్రావు, ఎం సుధారాణి, టి ముత్యాలమ్మ, కె వసంత, ఎం సమ్మక్క, శ్రీదేవి, కె రామలక్ష్మి, కార్యదర్శి ఏ శ్యామలారాణి, సిపిఎం పార్టీ నాయకులు మానుకొండ జీవరత్నం పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం శ్రీ శ్రీ శ్రీను కలమతల్లి పసుపు కొమ్ముల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం సందర్భంగా విశేష పూజలు, ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, సాయం సంధ్య హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సానికొమ్ము శ్రీనివాస్ రెడ్డి, నర్మదా దంపతులు 25,116 రూపాయలను, బత్తిన సత్యనారాయణ, ఉమామహేశ్వరి దంపతులు 25,116 రూపాయలు విరాళంగా అందజేశారని తెలిపారు. వారిని
విద్య, ఉద్యోగ, వ్యాపారాలను, వృత్తి వ్యవసాయాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని ఆశీర్వచనం అందజేశారు. ఆలయ మర్యాదలతో అమ్మవారి శేషవస్త్రాలు చిత్రపటాన్ని ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఆగస్టు నెల 1వ తేదీ 2వ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారు 1,00,000 గాజుల అలంకరణలో దర్శనమిస్తారని అన్నారు. చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు, గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, పోలిపర్తి రాము, చింతకాయ లాచిరాజు, మహిళా కమిటీ సభ్యులు, గ్రామ భక్త మహాజనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబట్టి మరియు ప్రారంభంతోనే శుక్రవారం రావడం ఎంతో విశేషంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో శ్రావణ మాసోత్సవాలను ప్రారంభించుకుని అమ్మవారికి వేకోజాము నుంచే విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, లలితా సహస్రనామ కుంకుమార్చన, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములు, అమ్మవారి యొక్క మూలధరానికి ఏకాదశ మంగళ నీరాజనాలు, అదేవిధంగా ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా పసుపు శ్రేయస్కరం కాబట్టి చక్కగా సౌభాగ్యదాయిని అయినటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఈ రోజు మనం భక్తులందరి యొక్క సహాయంతో, అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఈ యొక్క 1,00,000 పసుపులతో అమ్మవారికి ఈ రోజు పసుపుకోమలు అలంకారం చేయడం జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన ఏం చేసి ఉన్న 4 మాడ వీధులు, 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా మనం శ్రావణ మాసోత్సవాల కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నేడు మొదటి శుక్రవారం పురస్కరించుకొని 1,00,000 పసుపు కొమ్ములతో అమ్మవారికి రంగరంగ వైభవంగా ఏకూజాము నుంచి కూడా పూజల కార్యక్రమాలు జరిగినాయి. అలంకరణ కార్యక్రమం కూడా జరిగింది. అలాగే ఆలయ కమిటీ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఆలయ అభివృద్ధికి, ప్రసాద వితరణకి, అమ్మవారి సేవాకి, అమ్మవారి అలంకరణకి మరియు వస్త్రాలంకరణకి, ప్రసాద వితరణ కార్యక్రమాలన్నింటికి కూడా దాతలు ఎంతో మంది సహకరిస్తున్నారు. దాంట్లో భాగంగానే సానికొమ్ము శ్రీనివాసరెడ్డి గారు, శ్రీమతి నర్మదా దంపతులు 25,116 రూపాయలు అమ్మవారి ఆలయానికి ఇవ్వడం జరిగింది. అలాగే బత్తిని సత్యనారాయణ, శ్రీమతి ఉమామహేశ్వరి దంపతులు ఈ ఆలయ అభివృద్ధికి 25,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారి వ్యాపారాలు ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని, అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేకంగా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వెంకటరమణ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు జరిపారు. భాస్కర్ ట్రావెల్స్ అధినేత ఇమ్మడి రమేష్ లక్ష్మి దంపతులు, ఆయన కుమారుడు కోడలైన ఇమ్మడి బాలభాస్కర్, సాయి రుచిత దంపతులు, ఆయన మనవరాలు దేదీప్య వాసవి దుర్గాశ్రీ, మనవడు డూండి నాగసాత్వికులు అన్నప్రసాదాన్ని వితరణ చేసినట్టు తెలిపారు. అన్నప్రసాద వితరణ చేసిన దాత కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందజేసి అమ్మవారి వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. వివాహాది శుభ కార్యక్రమాలకు అమ్మవారి ఆలయంలో అన్నదానం చేసే దాతలు ఆలయ కమిటీని, ఉత్సవ కమిటీని గాని, అన్నదాన నిర్వాహకులను గాని సంప్రదించాలని ఇమ్మడి బాలభాస్కర్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు గురైన కమిషనర్ ఛాంబర్. ప్రాథమికంగా 4 లక్షల ఆస్తి నష్టమని అంచనా వేస్తున్న అధికారులు. జంగారెడ్డిగూడెం శేషాద్రి నగర్ కు మౌలిక వసతుల కృషి. క్షేత్రస్థాయిలో పర్యటించిన 13వ వార్డు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. శ్రావణ శుక్రవారం సందర్భంగా 1,00,000 పసుపు కొమ్ముల అలంకరణలో దర్శనమిచ్చిన నూకాలమ్మ తల్లి. వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు. అన్నదానం చేసిన భాస్కర్ ట్రావెల్స్. జీలుగుమిల్లి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. మిషన్ హోప్ ద్వారా కుట్టు మిషన్స్ పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలంటూ జంగారెడ్డిగూడెంలో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన. బొట్టాయిగూడెంలో 2వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.